నుంచి ఎక్కడికి రావాలని, లేకపోతే వారికే అవకాశం ఇవ్వబోతోందా, లేకపోతే ఇప్పటికే ఫామ్ హౌస్ సంబంధించి విచారణ కావచ్చు, నోటీసులు కావచ్చు, అక్కడికే ఇవ్వాలి, అక్కడే జరపాలనేటువంటిది సహజంగా వారి నుంచి వస్తున్నటువంటిది. సో ఇలాంటి నేపథ్యంలో సిట్టు ఏం చేయబోతోంది, సిట్టుకి జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలు లేదా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సో ఇవాళ సిట్టు దీనికి సంబంధించి చేసినటువంటి కసరత్తు ఏంటి, సిట్టు ప్రస్తుతం ఏం ఆలోచిస్తోంది? సో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి విషయం పైన ఇప్పుడు సిట్టు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు పైన బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తప్పుపడుతోంది. సో వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆ పార్టీ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఆ పార్టీ సభ్యులకు బీఫామ్ ఇచ్చేటువంటి ప్రక్రియకు సంబంధించిన కసరత్తు కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు వీరికి సంబంధించినటువంటి ఎంపిక, ఇలాంటివన్నీ ఉంటే ఈ సమయంలో నోటీసులు ఇవ్వడం ఏంటి, ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పి నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వారు కూడా దీన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఇవాళ ఇదే అంశానికి సంబంధించి కూడా మరొకసారి నోటీసులు ఇవ్వచ్చు అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అయితే నోటీసులు ఇస్తారా లేదా, సిట్ ఏం చేయబోతోంది అనేది మరి కాసేపు ఇవాళ తేలబోతోంది. ఇదే తరుణంలో ఇంకొక వైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. అక్కడికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలానే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి కావచ్చు, మరి కొంతమంది ముఖ్య నేతలు కూడా వారు కేసీఆర్తో భేటీ అయ్యారు. చాలాసేపటి నుంచి వారు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి? ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో రాజకీయంగా మున్సిపాలిటీలపైన ఫోకస్ పెట్టినటువంటి వారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? సో 160 సిపిఐ కింద సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసు విషయంలో అసలు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా వారి న్యాయవాది, ఆ పార్టీ సంబంధించిన న్యాయవాది ఢిల్లీలో తప్పుబట్టారు మోహిత్రావు. అసలు ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి వాదన. ఇది లీగల్గా కూడా అసలు చెల్లుబాటు కాదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఒకవేళ మళ్ళీ నోటీసులు ఇస్తే లీగల్గా కూడా వెళ్ళేటువంటి ఆలోచనలు ఏమన్నా ఆ పార్టీ ఉందా అనేటువంటిది ప్రస్తుతం విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఇంకొక వైపు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం పైన ఎంతకాలం ఇలా విచారణల పేరుతో కొనసాగిస్తూ ఉంటారు అనేటువంటిది ఇంకోవైపు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగిలినటువంటి వారి నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ సాగుతోంది. ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి, మనం చూసాం ఇటీవలే మాజీ మంత్రులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, అలానే మాజీ పార్లమెంట్ సభ్యుడు సంతోష్ రావు, ఇట్లా ప్రముఖుల్ని కూడా కీలకమైనటువంటి వారిని విచారించిన తర్వాత ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన విచారణ ఒక కీలక దశకి చేరుకుంది. ఈ తరుణంలోనే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఆయన ఇచ్చి యాక్చువల్గా ఇవాళ విచారణకి రావాల్సి ఉంది. కానీ వారు నిన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి దీని విషయం పైన ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తామని చెప్పారు. ఇంకొక డేట్ కూడా వారు కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏం చేయబోతోంది సిట్టు, ఇప్పుడు ఇవాళ ఏం జరగబోతోంది అనేటువంటిది చాలా ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. సో దీనికి సంబంధించి మనం ఒకసారి అసలు సిట్టు ఎలాంటి కసరత్తు చేస్తుంది అనేది మా క్రైమ్ దీనికి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేస్తున్న ఇన్ఛార్జి ప్రవీణ్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఇంకోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఏం జరుగుతుందో మనకు అందించేందుకు సుభాష్ కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్ నుంచి లైవ్